గుడ్ మార్నింగ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు గురువారం. నిన్న అసలు ఏ వీడియో చేయలేదు. వెన్స్డే వర్క్ దెబ్బకి మైండ్ ఎగిరిపోయింది. ఫుల్ వర్క్ ఉంది. జస్ట్ ఇప్పుడే వాక్ స్టార్ట్ చేశాను. లెట్స్ గో. లేడీ పిల్లలు 4 లేడీ పిల్లలు జస్ట్ నీళ్లు తాగుతా నిదానంగా వాకింగ్ చేస్తున్నాయి. చాలా బాగా అనిపించింది. సో ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఉంది వర్క్ నిన్న నవల చేసి ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్ళాలి. మన ఫ్రెండ్ ఒకళ్ళది రేపు బర్త్డే అనమాట. చెట్టుని పకిలించడానికి జేసీబీని వేసుకొచ్చారు. ఒక దెబ్బకి పని అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్ప్రింగ్ స్టార్ట్ అయిందనమాట. స్ప్రింగ్ ఏంటంటే అది స్ప్రింగ్లానే ఎప్పుడు కిందకి వెళ్ళిద్దో ఎప్పుడు పైకి వచ్చిద్దో తెలియదు. జిందా బ్రే తిల్కో స్పాసర్ అబ్బా, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉన్నాను అనమాట. హీటర్ లాంగ్ చేసుకొని ఉండాలి. మధ్యాహ్నం అయితే డోర్లు తెరుచుకోవాలి. జాకెట్ వేసుకెళ్ళాలి. మధ్యాహ్నం అయితే జాకెట్ సంకలో పెట్టుకోవాలి. అది ఇది జూన్ దాకా ఇంతే. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉన్నాను. విషయం ఏంటంటే మా దగ్గర పెట్రోల్ ప్రైజు రాకెట్ కన్నా ఫాస్ట్గా వెళ్తుంది అన్నమాట. జనరల్గా నేను కొట్టించేది 3.594. ఈరోజు ప్రైస్ వచ్చేసి 8. మా దగ్గర షార్టేజ్ లేదే కానీ ప్రైస్ మాత్రం జుబ్ అని వెళ్తుంది అన్నమాట. ఏంటో ఈ గోల కోవిడ్ నయం అనిపిస్తుంది. కనీసం రేట్లన్నా తగ్గినాయి. ఇప్పుడేంటో దేవుడా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి వర్క్లో కూర్చోవాలి. సాయంత్రం షాపింగ్కి వెళ్ళాలి. ఈ మధ్యలో జిమ్కి వెళ్ళాలి. షాపింగ్ మన ఫ్రెండ్ బర్త్డే ఉంది కదా, ఏదో గిఫ్ట్ కొనాలి. అందరం కలిసి గిఫ్ట్ కొందాం అనుకుంటున్నాం. చూడాలి ఏం కొనాలో. ప్రిఫరబుల్లీ సమ్ వాచ్. ఎగ్, స్క్రంబుల్డ్ ఎగ్, దీన్ని బూకీ అంటారు, మనం బ్రెడ్ అంటాం. అది అంటే బ్రెడ్లో రకాలు ఉన్నాయి. వీళ్ళ దగ్గరికి 80 to 90 రకాల బ్రెడ్లు ఉంటాయి అన్నమాట. ఆ బ్రెడ్ల్లో ఇదో రకం బూకీ. టేస్ట్ వచ్చేసి బాగానే ఉంటుంది. టేస్ట్ మనం పెట్రోల్ ప్రైజులు చూసాం కదా, చూసిన తర్వాత భయం వేసి కారు తీయటం ఆపేసి, అది ఒక రీజను. దానికి తోడు ఇక్కడ పార్కింగ్ ఉంటుంది అన్నమాట. ఏదో పెయిడ్ పార్కింగ్ మనకెందుకు. బాలుగాడోళ్ళ ఇంట్లో 2 కార్ పార్కింగ్లు ఉన్నాయి, వాడికి 1 కారు ఉంది. సో కళ్యాణం వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి కళ్యాణాన్ని కారు వేసుకున్నావు. బస్సులో అయితే ప్రశాంతంగా కూర్చోవచ్చు, మన పని మనం చేసుకోవచ్చు. టైం వచ్చేసి 3:30. ఇప్పుడు దాకా వర్క్లో కూర్చున్నా. చిన్న బ్రేక్. లెట్స్ గో. ఇప్పుడు మర్చిపోయా, ఇక్కడ బస్సు రూట్ మ్యాప్ బాగుంటుంది, గూగుల్లో చూపిస్తాను. చూసారా, అది లైవ్ బస్ స్టేటస్ అనమాట. ఆ బస్సు ఇప్పుడు అక్కడ ఉంది. ఈ డాటెడ్స్ ఉన్నాయన్నీ బస్ స్టాప్స్. ఇదిగోండి మన ఫ్రంట్ గార్డెన్ వచ్చేసి పూలతో కలకల్లాడుతుంది. ట్యూలిప్స్ ఒకటి వచ్చింది, ఇంకోటి కూడా వస్తుంది. అదిగోండి. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఒక్కసారి వస్తుంది. అంటే ఒక మొక్కకు 1 పువ్వే వచ్చింది. ఇంకొక 3 నుంచి 5 నిమిషాల్లో మన బస్ స్టాప్కి బస్సు వచ్చింది. బస్ స్టాప్ వచ్చేసి మన ఇంటి దగ్గర నుంచి 2 minutes వాక్. రోజు చూసేదేగా అది. సో బస్సును అయితే అందుకుంటాం మనం. జస్ట్ మిస్ అయింది అనుకున్నా, ఎలానో దొరికింది. కళ్ళ ముందులో వెళ్తుంది, క్యాచ్ చేసాం. లేదంటే బిస్కెట్ అయ్యేది. బస్ డ్రైవర్ పాపం డోర్ ఓపెన్ చేశాడు, క్లోజ్ చేసుకోవాలి. బస్సు టికెట్ వచ్చేసి 20 నిమిషాలకి 3.5. 3.5 అంటే 80 రూపాయలు 20 నిమిషాలకి. ఈ బస్ స్టాప్ పేరు టిబెట్ దేశాన్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా వీళ్ళు గుర్తించారు. ఈ ఏరియా పేరు కూడా టిబెట్, రౌండో టిబెట్. బాలుగాడు ఇంటికి పిలిచి మటన్ కర్రీ పెడుతున్నాడు. మటన్ కర్రీ విత్ ఏంటిరా? మటన్ కర్రీ విత్ ఏంట్రా?
చపాతీ అని చెప్పి తందూరి రోటీలు చేస్తున్నాడు గైస్. సర్లే నువ్వు ఆడికెళ్ళి చపాతీ చేయమంది. నేను చపాతీ కాలుస్తున్నా. మటన్ కర్రీ కూడా నేనే చేశాను. ఇదిగోండి మటన్ కర్రీ. నేను చేస్తున్న చపాతీ. మన దగ్గర ఇంకో స్కిల్ కూడా ఉంది. అది దీని మీద వచ్చిద్దో రాదో తెలియదు. ఇక్కడ చూపించో మన దగ్గర ఉన్న స్కిల్. అది చపాతీని అలా తిరగేస్తాం మనం. మటన్ కర్రీ రెడీ అయింది. పాలుగోడు చూడండి, చెమటలు వస్తున్నాయి వాడికి. కళ్యాణ్ సగం బౌల్ తిన్నాడు. నేను స్టార్ట్ చేస్తే 2 ముక్కలు పెట్టారు నాకు. ఎట్లుంటుంది జనాలు. చాలామంది గోల్ చేస్తున్నారు, ఆ కటింగ్ ఏంది, నువ్వేంది, నీ గోల్ ఏంది అని. సో ఫైనల్గా ఈరోజు కటింగ్కి వెళ్తున్నాం. హెయిర్ డ్రెస్సింగ్ ఇక్కడ చాలా చీప్, 2200. వెరీ చీప్, చాలా రీజనబుల్ ప్రైస్. ఇప్పుడు మనం హెయిర్ కటింగ్కి బండి మీద వెళ్తున్నాం. సుబ్బారెడ్డి బైక్ మీద, సుబ్బారెడ్డి బండి. బాలుగాడితో పాటు మనం కూడా వెళ్తున్నాం అనమాట. వాడిని అడిగా చేస్తే ఇక్కడ మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవాలి. అయ్యో కటింగ్కు ఎట్టబడితే అట్ట వెళ్తే కుదరదు. వాడు చేస్తాడన్నాడు ఫోన్ చేస్తే. సో వెళ్ళి చూద్దాం మరి. ఇది మన పరిస్థితి కటింగ్కి ముందు. కటింగ్ తర్వాత చూద్దాం ఎలా ఉంది ట్రాన్స్ఫర్మేషన్. నాకు అది చెత్తలాగా ఉంది. జనరల్గా బార్బర్ షాప్కి వచ్చిన తర్వాత ఎవరైనా ఇంతే ఉంటారు, బొచ్చు పీకిన కోడ్లాగా. చూద్దాం ఆఫ్టర్ 2 days ఎలా ఉంటుందని. బైక్ మీద వ్లాగ్ చేస్తున్నా గైస్. ఫస్ట్ టైం అనమాట. మొన్న ఇండియా వచ్చినప్పుడు కూడా చేయలే బైక్ మీద వ్లాగ్. చలిపడుతుంది ముందు. కటింగ్ ఎట చేశాడంటే బొక్కలాగా చేశాడు. ఈడే తీసుకెళ్ళాడు బాలుగాడు. అరే నువ్వు చిన్న పోనీ, ఈ టైర్లు ఎరిగిపోయినట్టున్నాయి. అంతా హడావుడి చేసేసాడు అయ్యా. మేము వచ్చింది నాకు కూడా వెయిట్ చేయలే. కమిలా వచ్చిందని బయటకు వచ్చేసాడు. వచ్చిందని రాలా, నేను ఎట్టో వచ్చిందని నేనేం చేయను. ఆ అమ్మాయి వచ్చింది అట్టుంది, రోజు ఎలా గడిచిందన్న బాత్రూమ్కి వెళ్ళిపోయింది. సరే బయటకు వద్దాం అనుకుంటే ఇంకా నేను కూడా ఏం చేయను, చీకటి పడుతుంది. అప్పుడే వర్క్ సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. మధ్యలో గంట ఉంది. ఇప్పుడు మళ్ళీ నీకు మీటింగ్ ఉందా? ఇంకంటే నేనేం చేయబోలేదు దాంట్లో. ఇప్పుడు మనం షాపింగ్ మాల్కి వెళ్తున్నాం. షాపింగ్ మాల్ వెళ్ళి మా వాచ్ కొందాం. నాకు మధ్యకి పైన కార్నర్లో ఫస్ట్ వాచ్ గిఫ్ట్ ఇవ్వాలని ఉంది, కానీ ఎవరు కోఆపరేట్ చేయట్లా. నేను ఇస్తానన్నా కూడా కళ్యాణం వద్దంటున్నాను. ఈ షాపింగ్ మాల్ పేరు క్లిఫ్ అన్నమాట. టికెట్ తీసుకో. జస్ట్ 25,000 అంట వాచ్. చాలా చీప్ అనిపించింది నాకు. బట్ కళ్యాణాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. బర్త్డేకి ఎందుకులే అంత చీప్ గిఫ్ట్ అన్నాడు. ఈ షాపింగ్ మాల్ వచ్చేసి పోలాండ్లోనే కాస్ట్లీయెస్ట్ షాపింగ్ మాల్ అనమాట. అన్ని కాస్ట్లీ బ్రాండ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఓన్లీ రిచ్ పీపుల్ వస్తారు ఇక్కడికి. ఓన్లీ రిచ్ పీపుల్, అర్థమైందా? ఓన్లీ రిచ్ పీపుల్. ఈ స్పూన్ సెట్ ఉంది కదా, ఎంత రిచ్ వాళ్ళు వస్తారంటే 1290 జులోట్ అంటే ఎంతో గూగుల్లో కొట్టి కామెంట్ చేయండి. ఇవన్నీ డిజైనర్ షాప్స్, అంతా డిజైనర్స్ అన్నమాట వీళ్ళంతా. ఇది కూడా డిజైనరే. పింకో. ఇదేమో అన్ని కీమాలు అనమాట. అన్ని మీట్లు కీమాలు. ఇవన్నీ మనం కీమా కొడతాం, వీళ్ళు మిషన్లో పెట్టి చేస్తారు. ఇక్కడ మనుషులతో పని చేపిస్తే కాస్ట్ ఎక్కువ, అందుకే అన్ని మిషన్లు. మా ఇంటికి కూడా సగానికి పైన అంటే 60% రెనోవేషన్ కాస్ట్లో 60% మ్యాన్ పవర్కి ఇస్తున్నాను నేను. మ్యాన్ పవర్ కాస్ట్లీ చాలాసార్లు అటు ఇటు తిరిగిన తర్వాత ఫైనల్గా మేము ఫిక్స్ అయింది ఏంటంటే ఫెస్టినా కొందామని. ఇంకా నేను చూపించనులే, మచ్చ చేదుకు పెట్టుకున్నప్పుడు చూపిస్తాను. సిటిజనా ఫెస్టినానా అనేసి ఫైనల్గా ఫెస్టినా కొన్నాం. సో సిటిజన్ ఫ్యూచర్ బాగుంది, బట్ కొంచెం ల్యాగ్ అయింది. అది ఏంటంటే ఎంత మోడర్న్ లేదు.
ఇంత మోడర్న్ లేదు, బట్ స్టైలిష్ కొంచెం ఇది ఫెస్టినా కొంచెం స్టైలిష్ ఉంది. సిటిజన్ ఉన్నాయి. ఓల్డ్ కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టాలి. సో ఫెస్టినా ఇంటి దగ్గర ఒక తలకాయ నొప్పి, పార్కింగ్ ఉండదు, ఏముండదు, బొక్కలాగా సందులు గొద్దులు ఎత్తుక్కోవాలి. అదేందో టెక్నో పార్టీ ఆ పైన కారు పార్కింగ్లో ఎక్కడో పెట్టి ఎక్కడో ఎతుకుతున్నాం మేము తెలివిగా. వెళ్ళిపోయి ఇక్కడ మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో కొడితే ఇక్కడికి వెళ్ళాలని రా అనేసి B10 అని చూపించింది. B10 అది. సో కన్ఫ్యూజన్ లేకుండా వచ్చేసాం మేము చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్త. నాకు 8:30 దాటితే నిద్ర ఆగదు. నాకు అవసరం ఇలాంటి ప్లాన్లన్నీ. 12:30 కేకులు కట్ చేయటాలు, కళ్యాణంలో పోవటం, నిద్రపోవటం. ఇప్పుడే మచ్చ వాళ్ళ ఇంటికి బయలుదేరాం, ప్రణీష్ వాళ్ళ ఇంటికి, ఆయనకి కేక్ కట్ చేయించడానికి. నిద్ర మాత్రం ఫుల్గా వస్తుంది. ఓకే, ప్రణీష్ వాళ్ళ రూమ్లో వెళ్తాం. అరే డోర్ తీసలేదా? ఆ డోర్ తీసిందా లేదా? 1:30 అయింది, మంచిగా తెలియదు మేము అవుతున్నామని. చూద్దాం మరి. తొందరగా తీయ్యా డోరు. ఇలా కట్టలు దింపుకోండి కావాలి. ఇవి డోర్ తీయంగా దొంగలు అనుకుంటారు మమ్మల్ని. ఎవరు లేరుగా, రావచ్చుగా, సేఫేగా. సేఫా కాదని చెప్పు ఫస్ట్. ఓకే, జన్మదిన శుభాకాంక్షలు. ఏమనుకున్నావు? అందరం తిట్టుకున్నావా? అదే ఫోన్లో అర్జెంటుగా హిస్టరీ తీయండి. మచ్చా కోసం వీగన్ కేక్ మేడ్ బై అడలేగో అన్న. ఒరే ఇటు చూపించరా నీ మొహం. బాలు చూపించింది ముడి చూపిస్తా రీజన్ రూమ్ లోకి ఎవరు వచ్చి ఉంటారు? నేను ఆడున్నా. వచ్చేందుకు బర్త్డే ఎలా ఉంది? సర్ప్రైజ్ ఎలా ఉంది? బాగుంది, చాలా సర్ప్రైజ్. కేక్ బాగుంది, బాలు బాగా చేసి పాపం నా కోసం చేశాడు కేక్. కేక్ బాగుంది, ప్రోటీన్ కేక్ నచ్చింది, బాగుంది, నచ్చింది. ఆయన కూడా అవుతున్నాండి. చూసారా, క్యాన్సిల్ కొట్టారు. అంటే ఆ రోడ్ అంతా బ్లాక్ చేశారు, ఆ లైన్. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ హ్యూమన్ సేఫ్టీ. ఇది లేక అవుతుంది అనమాట మన ఇండియాలో. రోడ్ సేఫ్టీ అనేది అస్సలు లేదు ఫర్ ఏ హ్యూమన్. ఇంకా అసలు యానిమల్స్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రోడ్ సేఫ్టీ ఫర్ హ్యూమన్స్ ఈజ్ జీరో. ఓకే గైస్, ఈరోజు గురువారం కూడా తెల్లారింది, శుక్రవారం ఈరోజు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. కాదు, దట్స్ ఇట్ ఫర్ ఎస్టర్డే అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే మార్నింగ్. సీ యూ అగైన్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, వాట్ ఎవర్. వెళ్ళి పడుకోవాలి అర్జెంట్గా.